హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే గ్రూప్ 1 సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే రిలీజ్ చేసింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో తీసుకున్నాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోయినట్టు లైక్ చేయండి. కుదిరితే కనుక ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు షేర్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందరికి పాస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. గ్రూప్ 1కు 1,11,075 దరఖాస్తులు అంటూ ఒక న్యూస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. గ్రూప్ 1కు ఆదివారం నాటికి మొత్తం 1,11,075 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 1,11,103 మంది ఓటీఆర్ నమోదు చేసుకున్నారు. ఓటీఆర్ ఎడిట్ చేసుకున్న వారి సంఖ్య 2,31,593కు చేరింది. ఓటీఆర్ నమోదు ఎడిట్ చేసుకున్న వారు మొత్తం 3,42,696 మంది. టీఎస్పీఎస్సీలో గతంలోనే 25,38,590 మంది అభ్యర్థులు ఓటీఆర్ నమోదు చేసుకున్నారు. కొత్తగా వచ్చిన జోనల్ వ్యవస్థ ప్రకారం వాళ్ళంతా ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. గ్రూప్ 1 దరఖాస్తులకు ఈ నెల 31 వరకు అయితే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇది వీడియోలో అయితే మనం చూస్తున్నాము. గ్రూప్ 1కి సంబంధించి ఆదివారం వరకు అయితే మనకి 1,11,075 అయితే దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం 1,11,103 మంది ఓటీఆర్ నమోదు చేసుకున్నారు. ఓటీఆర్ ఎడిట్ చేసుకున్న వారి సంఖ్య 2,31,593కు చేరింది. ఓటీఆర్ నమోదు ఎడిట్ చేసుకున్న వారు మొత్తం 3,42,696. టీఎస్పీఎస్సీలో గతంలోనే 25,38,590 మంది అభ్యర్థులు ఓటీఆర్ నమోదు చేసుకున్నారు. కొత్తగా వచ్చిన జోనల్ వ్యవస్థ ప్రకారం వాళ్ళంతా ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ 1 దరఖాస్తుకి అయితే ఈ నెల 31 వరకు అయితే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కుదిరితే కనుక ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు షేర్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అందరికి పాస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.